Hi, hello, Andarki, Namaste. Welcome to OK TV with a special story. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ఈరోజు మనం స్పెషల్ స్టోరీలో రేవంత్ అలక బీజేపీ పిలుపు. మీరు చూసినట్టయితే రేవంత్ అలక బీజేపీ పిలుపు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క గారు అండ్ అలాగే అమిత్ షా గారు అండ్ జేపీ నడ్డా గారు స్టోరీ మొత్తం ఇక్కడ చక్కర్లు కొడుతుంది అనమాట. అసలు ఏంటి రేవంత్ అలక ఏంటి అంటే ఎస్ రేవంత్ రెడ్డి అనే ఒక పర్సన్ మీకు తెలుసు. ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్లో సీనియర్ నాయకులే ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి అనుకుంటారు. అంటే ప్రతి ఒక్కరు వాళ్ళే నేనే ముఖ్యమంత్రి అని ఒక మంత్రి, లేదు నేనే ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని ఇంకో మంత్రి, నేను ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని ఇంకో మంత్రి, బట్టియే ముఖ్యమంత్రి అనుకుంటాడు. శ్రీధర్ బాబుకే ముఖ్యమంత్రి అనుకుంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటాడు. సో ఇట్లా ఎవరిది వాళ్ళు నేనే ముఖ్యమంత్రి అని అనుకోవడం వల్ల వాళ్ళు ఇగోలకి నాకేం తక్కువ, నేనెందుకు ముఖ్యమంత్రిగా ఉండద్దు అని అనుకోవడం వల్ల రేవంత్ రెడ్డి గారు ఏంటంటే అసలు ఆయన ఏం తెలియనట్టు అనిపిస్తుంది. అంటే అసలు ఆయనకి ఏం తెలియదు, ఏం రాదు, ఏం తెలియదని క్లియర్గా అర్థమవుతా ఉంది. సో దానికి తోడు ఏం చేయాలో అర్థం కాక ఏదో ఇబ్బందికరంగానే మారుతూ కింద మీద పడి రేవంత్ రెడ్డి గారు ఏదైనా చేద్దాము అనుకున్న ఆయనకి మంత్రులు కూడా సహకరించట్లేదు. ఎట్లనైనా వ్యతిరేకత వస్తే ఏదైనా సరే రేవంత్ పీఠమే కదులుతుంది. రేవంత్ పీఠం కదులుతే, రేవంత్ని ఇబ్బంది పెడితే, రేవంత్ అన్ని విధాలుగా బ్లాక్ చేస్తే మేము నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రులం అవుతాం అన్న ఉద్దేశంతోనే క్యాబినెట్లో ఉన్న ప్రతి ఒక్కరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సహా ప్రతి ఒక్కరు కూడా అదే ప్రణాళికలు అదే విషయం ఫాలో అవుతా ఉన్నారు. సో దానికి తోడు రేవంత్ ఏదైనా సొంత నిర్ణయాలు తీసుకున్నా ఏ నాయకుడు కూడా సలహాలు ఇవ్వకపోవడము, ఎవరు కూడా రేవంత్కి ఏం చెప్పకపోవడము అండ్ రేవంత్ కూడా వీళ్ళతో డిస్కస్ చేయకపోవడము, కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తుంది. మరి ఇక్కడ ఎక్కడ చెడింది వీళ్ళకి, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? రేవంత్ రెడ్డి ఎందుకు అలిగాడు? సో రేవంత్ రెడ్డి ఎందుకు అలిగాడు? బీజేపీ ఎందుకు బుజ్జగించాలనుకుంటోంది? ఎందుకంటే ఫస్ట్ నుంచి అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త లాగా ఉండే, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఇక్కడ నన్ను ఏ పని చేయనియట్లేదు, ఇక్కడ నన్ను ఏం చేయనిస్తలేరు. సో ఏది చేద్దామన్నా మంత్రులందరూ ఏకతాటిపైన నా మీద దాడికి వస్తున్నారు. మాటికి ఢిల్లీకి పోతున్నారు, మాటికి ఢిల్లీకి పోయి ప్రతి దాంట్లో కంప్లైంట్ ఇస్తా ఉన్నారు. ఒకవేళ తెలియకపోతే నాతో మాట్లాడి తెలియజెప్పేలాగా చేయాలి, కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేయట్లేదు. నన్ను అన్ని రకాలుగా బ్లాక్ చేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒకవేళ తెలియని విషయాలు ఏమైనా ఉంటే కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. మరి అసంతృప్తికి మందు రాయాలని చూసేది ఎవరై ఉండొచ్చు? బీజేపీ. రేవంత్ రెడ్డి గారు ఫుల్ క్లారిటీగా ఉన్నాడు. ఎట్లాగో ప్రభుత్వం వ్యతిరేకత వచ్చేసింది, నన్ను ఈ మంత్రులు ఉండనిచ్చేటట్టు లేరు, రోజు పొద్దున్నేస్తే ప్రతి ఒక్కరు ఢిల్లీకి పోతా అని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. సో అసలు నేను పార్టీలోనే ఉండకపోతే బెస్ట్, ముఖ్యమంత్రి పొజిషన్ నుంచి ఈ పొజిషన్ జారిపోతే నా పరిస్థితి ఏంటి అనే ఆలోచన మాటికి ఆయన 2040 విజన్ అంటాడు. బట్ నేనేమంటా ఆ విజన్ బీజేపీలో చేరడానికి పనిచేస్తుంది, లేదా ఒక ప్రత్యేక పార్టీ పెట్టడానికి పనిచేస్తుంది అని చెప్పి ఆయనకు అనుకూలంగా అడుగులు వేసుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఆయన పెట్టాలనుకున్నటువంటి పార్టీ బీజేపీతో పొత్తులో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో పెట్టి, సో అందుకే ఈయన పార్టీ కోసం ఫండ్స్ కూడా సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే ఇండైరెక్ట్ గా ఇప్పుడు ఏదైనా ఏం సంపాదించినా, ఏ కమిషన్లు వచ్చినా, ఏ రకంగా డబ్బులు తీసుకున్నా అవన్నీ కూడా పార్టీ పెట్టడానికే యూజ్ చేయడానికి కోసం అని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నటువంటి సమాచారం. మరి ఇప్పుడు కొంతమంది టీము తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఒక రిపోర్ట్ తయారు చేసుకొని ఆ రిపోర్ట్ పట్టుకొని ఢిల్లీకి వెళ్ళడం అనేది జరిగిందనమాట. మరి ఢిల్లీకి ఎవరు వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి టీము ఢిల్లీలో చక్కర్లు కొడతా ఉన్నారు. రిపోర్ట్లు, ఒక పెద్ద రిపోర్ట్, తెలంగాణ వ్యతిరేకత మీద, తెలంగాణ ప్రజలు అసంతృప్తి మీద ఒక రిపోర్ట్ వీళ్ళు సొంతంగా తయారు చేసి
రేవంత్ రెడ్డి గారి యొక్క చాతగానితనాన్ని ఢిల్లీలో ప్రజెంట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి తప్పులను వీళ్ళకు అనుకూలంగా మలుచుకొని సో ఆ తప్పులను ఒక రిపోర్టుగా చిత్రీకరించి ఆ రిపోర్టుని ఢిల్లీలో నేషనల్ కాంగ్రెస్లో ప్రవేశపెట్టబోతున్నారట ఈరోజు. సో ఈ పాటికే ఢిల్లీకి కూడా చేరుకున్నారు, ఆ రిపోర్ట్ కూడా వెళ్ళింది. మరి ఎవరెవరికి ఎందుకు పడతలేదు? ముఖ్యంగా ఈ నలుగురు రెడ్డిల చుట్టూ నడుస్తా ఉన్నది. ఇక్కడ చూస్తే శ్రీధర్ బాబు నేనే సీఎము, వీళ్ళందరూ కొట్టుకుంటారు, తర్వాత నేను సీఎం అవుతా అని చెప్పి ఆయనదైన స్టైల్లో శ్రీధర్ బాబు గారు కూడా ఫుల్ సంపాదించుకుంటున్నారట. ఎవరైనా బొకేలు పట్టుకరాకండి, బ్యాగ్లో డబ్బులు తీసుకురండి అన్నట్టు ఆయన శ్రీధర్ బాబు వ్యవహారం నడుస్తూ ఉన్నది. మరోపక్క రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి అంటే ఎట్లాగో జానారెడ్డి రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉన్నాడు. ఎందుకంటే జానారెడ్డి కొడుకులు రేవంత్ రెడ్డికి మంచి మిత్రులు కాబట్టి సో వీళ్ళందరూ ఒకటే బెటాలియన్ కిందికి వస్తారు. సో అందుకని చెప్పి ముఖ్యంగా ఈ ముగ్గురు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి నెక్స్ట్ నేనే సీఎం అవ్వాలి, ఎందుకు నాకు తలకాయ నొప్పులు, నేనే సీఎం అవుతా. పొంగులేటి నేను 1000 కోట్లు ఫండ్ ఇచ్చిన, నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి అటు డైరెక్ట్గా ఏఐసిసి తోటి ఈయననే డైరెక్ట్ లాబింగ్ చేసుకుంటున్నాడు, ఈయననే పావులు కలుపుతున్నాడు, ఈయననే అంతా రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఉగాది తర్వాత ముఖ్యమంత్రి మారబోతున్నాడా అంటే అవునని చెప్తున్నాయి విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి దానికి తోడు ఈ ముగ్గురు రెడ్డిలకు పడతలేవు, పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది. ఈ ముగ్గురు రెడ్డిలకు పడట్లేదు. ఎవరు? రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. చిచ్చు పెట్టింది ఎవర్రా నాయన అంటే బట్టి విక్రమార్క గారు చిచ్చు పెట్టినారు. అండ్ ఆ చిచ్చు పెట్టింది హ్యాపీగా వాళ్ళు ఏమన్నా చేసుకొని మధ్యలో నేనైతే సేఫ్ జోన్లో ఉన్నా, నేనైతే సేఫ్లోనే ఉన్నా, ఎవరి వ్యవహారాల్లో తలదూర్చాను, వాళ్ళందరూ కొట్టుకుంటే ఏం చేస్తారు? సీఎం పదవి అరే శ్రీధర్ బాబు నువ్వే బెటర్ రా నాయన, నువ్వే చేసుకో అని చెప్పి శ్రీధర్ బాబుకి ఇస్తారని ఆయన స్వార్థం. ఆయన ఎవరి స్టైల్లో వాళ్ళు ఇక్కడ నేనేం చెప్పాలనుకున్నా అంటే ఇక్కడ ముగ్గురు రెడ్డిలు కొట్టుకుంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కొట్టుకోవడం అంటే కత్తులు కడర్లు పట్టుకొని బయట కొట్టుకోవడం కాదు, లోపల కొట్టుకోవడము, వాళ్ళ సన్నిహితుల దగ్గర చెప్పడము, వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి పనులు ఒకరికొకరు చేసుకోకపోవడము, ఐకమత్యం లేకపోవడము, ఎవరికి వాళ్ళే నేనే ముఖ్యమంత్రి అని చెప్పి ఫీల్ అవ్వడము కాంగ్రెస్లో ఎప్పుడుండే పంచాయతీ. కాకపోతే ఈ దాన్ని రేవంత్ రెడ్డి గారు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. ఇంకొక పేరు మర్చిపోయిన, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎస్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ లిస్ట్ లో ఉన్నాడు. ఓ ఫోర్ రెడ్డిస్ అన్నా కదా, ఆ 4 రెడ్డిస్లో ఒక రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మరి ఈ నలుగురు కూడా సత్సంబంధాలు లేక ఇండైరెక్ట్ గా కొట్టుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించిన పనులు ఒకరికొకరు చేయరు. వీళ్ళ ఫైల్ ఏమన్నా వస్తే రేవంత్ ఆపేయడము, లేదా బట్టి కుంపటి పెట్టడము, బట్టి ఆపేయడము. సో ఇట్లా జరగడం వల్ల ఊపిరి పీల్చుకోకుండా రేవంత్ రెడ్డిని చేయడం వల్ల రేవంత్ రెడ్డి శతమతం అయిపోయి నాకేమొద్దు, నేనేం చేయ అని చెప్పి ఆయన మొత్తం అలిగినట్టు తెలుస్తా ఉంది రేవంత్ రెడ్డి. సో అలిగిండట, అలిగి ఎవరితో అంత సన్నిహితంగా మాట్లాడట్లేదు, ఏం చేయాలో ఆలోచనలో పడ్డాడట. ఈ లోపల అరే నీకు ఎందుకయ్యా బాబు ఇవన్నీ, నువ్వు రా బీజేపీకి వస్తే కలిసి పనిచేద్దామని చెప్పి ఇక్కడ కొంతమంది బీజేపీ నాయకులు, ఇక్కడ కాదు జాతీయ నాయకులు నేను చెప్పేది, జేపీ నడ్డా గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, మరి రేవంత్ రెడ్డితో మాటామంతి తెలుపుతున్నట్టు ఉన్నది. అంటే ఎట్లాగో కేంద్రంలో ఇక మళ్ళా కాంగ్రెస్ అనేది కష్టమే, ఇక ముందు ఫ్యూచర్ అంతా బీజేపీది ఉంటుంది, మరి ఎందుకు ఇటువంటి పరిస్థితి అవసరమా, మీరు వచ్చేయండి, లేదా పార్టీ పెట్టి పొత్తులో భాగంగా అక్కడ చంద్రబాబు నాయుడు ఒక పార్టీ పెట్టేసి ఆ పార్టీని స్టార్ట్ చేసి స్లోగా దీంట్లో పొత్తు పెట్టుకోండి అన్న విషయం కూడా చెప్పినట్టు కూడా మనకి క్లియర్గా అర్థమవుతా ఉంది. మళ్ళా కింద కొంతమంది కమెంట్స్ పెట్టే వాళ్ళు పెడతారు, నీకేమైనా వచ్చి చెప్పిండా రేవంత్ రెడ్డి, లేకపోతే జేపీ నడ్డా వచ్చి చెప్పిండా అంటే ఇక ఎవరు చెప్పిండ్రు ఏందనేది మనం పక్కన పెడదాం. ఇది జరుగుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. మాకున్న సోర్సులు మాకుంటాయి, మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ మాకు వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి అలకకు కారణం ఇక్కడ కొన్ని ఫొటోస్ మాత్రమే మేము వేయడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి అండ్ మిగిలిన 2-3 మంత్రులు కూడా ఉన్నారు. ఎవరు? ఒకటి శ్రీధర్ బాబు, ఇంకోటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ ఇంకో వినిపించే పేరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇక్కడ శ్రీధర్ బాబు నేనే సీఎం కావాలంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నేనే సీఎం కావాలంటాడు, తర్వాత బట్టి గారు నేనే సీఎం కావాలంటాడు, తర్వాత మన
కోమటిరెడ్డి గారు నేనే సీఎం కావాలంటాడు. సో ఇట్లా వీళ్ళందరూ కూడా నేనే సీఎం అనేసి వీళ్ళు రేవంత్ రెడ్డిని ఎటు పోనీయకుండా ఎటు మొదలకి కాలికేస్తే మెడకేస్తే కాలికేసి, ఎందుకంటే వీళ్ళందరూ సీనియర్లు, అంటే కొన్ని సంవత్సరాలుగా మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళు, ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్లో. అంటే భట్టి గారంటే మంత్రి పదవి రాలేదు, కానీ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో సో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. ఒక దాదాపు సుదీర్ఘ కాలంగా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులు. మరి రేవంత్ రెడ్డికి ఏమో అసలు ఏ ఎక్స్పీరియన్స్ లేదు. మంత్రి కాకుండా డైరెక్ట్గా క్యాబినెట్ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు చేరడం జరిగింది. క్యాబినెట్ లో లేకుండానే ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. సో అబ్బా మేము ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ కి చెప్పి కొట్టుకుంటా ఉంటే మమ్మల్ని కాదని రేవంత్ మీరు చేస్తారు ఆ ముఖ్యమంత్రి. ఎవడా రేవంత్ రెడ్డి? మొన్న వచ్చినోడు బచ్చగాడు. సో వాళ్ళేని మా ముందర ముఖ్యమంత్రి అయ్యడం అనేది ఈ సంవత్సరం నుంచి ఇదే మైండ్లో పెట్టుకున్నారు. సో ఏం చేసినారు మైండ్లో పెట్టుకొని? సో ఏ వ్యవహారాల్లో వాళ్ళ శాఖలు వాళ్ళు పట్టించుకుంటున్నారు తప్ప ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది రైట్, ఇది రాంగ్ అనే విషయాన్ని రేవంత్ రెడ్డికి చెప్పే నాదు కూడా లేడు. ఇన్ఫాక్ట్ మీరు చూసుకున్నట్టయితే ఎక్కడికైనా దావోస్కో డల్లాస్కో పోతే ఇంగ్లీష్లలో స్పీచ్లు ఇవ్వాలంటే నాట్ ఈవెన్ శ్రీధర్ బాబు కూడా మరి గైడ్ చేయడం కానీ లేకపోతే హెల్ప్ చేయడం కానీ లాంటివి ఏది లేదు. లైక్ ఇట్లా కాదు రేవంత్, ఇట్లా మాట్లాడు, ఇట్లా మాట్లాడు, ఇది ఇక్కడ మాట్లాడు అని చెప్పి ఏదో రకంగా అతను దొరికిపోతున్నాడు. రేవంత్ రెడ్డి కూడా తెలియక దొరికిపోతున్నాడు. ఆయన కూడా తెలిసి తెలియకుండా ఈ లోపల ఏం చేస్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ సెటిల్మెంట్లు వేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని. ఎవ్వరు ఆయన మాట వింటలేడు. అసలు ఎవ్వరు కూడా ముఖ్యమంత్రిగా ఆయన మాట వింటలేడు. ఆయన కూడా నేను చెప్పిందే శాస్త్రం అన్న లెవెల్లో అతను కూడా అట్లనే బిహేవ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఏమైపోయిందంటే కొత్తగా బట్టి విక్రమార్క చేసినటువంటి కుంపటేంటి, పేల్చినటువంటి బాంబు ఏంటి, ఎక్కడ చిచ్చు పెట్టిండు బట్టి ఏం చేస్తాడంటే ఆయన చాలా తెలివిగా వీళ్ళందరి మధ్యలో చిచ్చు పెడతాడు. ఓవర్ టు బట్టి. వీళ్ళెవరికి కూడా బిల్స్ ఇవ్వడు. బట్టి వేరే శాఖల మంత్రులకు ఎవరికి కూడా బిల్స్ ఇస్తలేరు. ఇన్ఫాక్ట్ వేరే శాఖకు సంబంధించినటువంటి మంత్రులు ఎవరన్నా ఇగో ఇది నా బిల్లు, ఇది చేసి పెట్టు అని చెప్తే కూడా బట్టి ఎవరి మాట వినట్లే. ఇన్ఫాక్ట్ వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన బిల్ అయినా, అది R&B బిల్ అయినా లేకపోతే హోంశాఖ బిల్ అయినా, హోంశాఖ మంత్రి లేడు, ఉండుంటే అక్కడ కూడా గొడవలు వచ్చేది. సో హోంశాఖకు సంబంధించిన బిల్స్ అయినా, రోడ్డు కాంట్రాక్ట్స్ సంబంధించిన బిల్స్ అయినా, రెవెన్యూకి సంబంధించిన బిల్స్ అయినా, లేకపోతే IT శాఖకు సంబంధించినటువంటి TSICకి IACకి సంబంధించినటువంటి బిల్స్ అయినా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ బిల్ అయినా, అన్ని బిల్స్ ఎవరయ్యా వచ్చేది మొనార్క్ అంటే ఫైనాన్స్. మరి ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అంటే బట్టి. ఏం చేస్తున్నాడు, వీళ్ళెవ్వరిని కూడా ఈ మంత్రులు ఎవరిని కూడా సంబంధించినటువంటి వాళ్ళు అప్రోచ్ అవ్వకుండా డైరెక్ట్ గా బట్టి దగ్గర పోయి కూర్చుంటున్నాడు. మరి బట్టి కూడా మరి మీ డిపార్ట్మెంట్ నుంచి బిల్లు వచ్చింది, మరి మీకు ఏమైనా కావాలా అని అడిగేది కూడా లేదు. ఆయన వీళ్ళనేంది అడిగేది, ముఖ్యమంత్రికే ఇచ్చుకుంటా అని చెప్పి ఏం చేస్తున్నాడు బట్టి. మొన్న రీసెంట్ గా జరిగినటువంటి ఒక ఇది చెప్తా, అంటే రేవంత్ రెడ్డి అడగడానికి కారణం ఏంటి, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి పోయి లాబింగ్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి, ఎందుకు కంప్లైంట్ వచ్చింది, అసలు ఎందుకు ఫస్ట్ నుంచి కూడా ఒకలంటే ఒకరికి పడని వీళ్ళు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకొని ఇన్ని రోజుల తర్వాత పోయి ఢిల్లీలో కూర్చొని మాట్లాడుతున్నాడు అంటే బట్టి విక్రమార్క గారు మెగా కృష్ణారెడ్డి సంబంధించినటువంటి ఒక బిల్లు బట్టి విక్రమార్క దగ్గరికి పోయింది. మెగా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి బిల్లు బట్టి విక్రమార్క దగ్గరికి పోయింది. ఫైనాన్స్ మినిస్టర్కి పోయింది. డిప్యూటీ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క దగ్గరికి పోయింది. సో ఆ మెగా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి బిల్లు ఏ డిపార్ట్మెంట్ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంట్ అండి? ఇరిగేషన్ డిపార్ట్మెంట్. మరి ఇరిగేషన్ శాఖ మంత్రి ఎవరు? ఇరిగేషన్ శాఖ మంత్రి ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? బట్టి విక్రమార్క. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే బట్టి వైఫ్ డీల్ చేసింది, బట్టి గారి వైఫ్ ఈ విషయాన్ని డీల్ చేసింది. అయితే ఇక్కడ మెగా కృష్ణారెడ్డి, మెగా అని రాస్తా, ఈ మధ్య కీలక పాత్ర పోషిస్తుండు. ఇప్పుడు అతి త్వరలో ప్రైవేటైజేషన్ అవ్వబోతుంది ఈయన దాంట్లోనే. అది మళ్ళా
ఆల్రెడీ నేను స్టోరీ చేయడం జరిగింది 11 o'clock స్పెషల్ స్టోరీలో. ఇప్పుడు ఇక్కడ మెగా కృష్ణారెడ్డి బట్టి దగ్గరికి పోతే బట్టి బ్యాక్ డోర్ నుండి వాళ్ళ వైఫ్కి పంపించండి ఆ బిల్లుని. పంపిస్తే మా ఫైల్ అంతా ప్రిపేర్ చేసి 8% మాట్లాడుకుంది మెగా కృష్ణారెడ్డి దగ్గర. కమిషన్ అంటే మెగా కృష్ణారెడ్డి కమిషన్ బిల్లు పాస్ చేయాలంటే ఆ వచ్చిన డబ్బుల్లో మెగా కృష్ణారెడ్డి తోటి 8% డీలు బట్టి గారి భార్య మాట్లాడుకుంది. బట్టి గారి భార్య 8% బిల్లు తీసుకుంది, 8% బిల్లు మాట్లాడుకుంది. ఈ 8% బిల్లు ఏ శాఖకి సంబంధించింది? మెగా కృష్ణారెడ్డి బిల్లు ఏ శాఖకి సంబంధించిందంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సంబంధించింది. ఎవరికి సంబంధించిందండి? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఇరిగేషన్ బిల్లు, ఇరిగేషన్ శాఖకి సంబంధించినటువంటి బిల్లు. ఈ ఇరిగేషన్ శాఖకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సంబంధించినటువంటి బిల్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికే సంబంధం లేకుండా మెగా కృష్ణారెడ్డి నుంచి బిల్లు చేయమని బట్టికి పోయింది ఫైనాన్స్ మినిస్టర్కి. ఫైనాన్స్ మినిస్టర్ భార్య చక్రం తిప్పుతూ 8%కి డీల్ మాట్లాడుకుంది. ఇక్కడ వరకు స్టోరీ అందరు క్లారిటీ ఉంది కదా. 8% మాట్లాడుకున్నటువంటి బట్టి గారి భార్య మెగా కృష్ణారెడ్డితో 6% బట్టి గారి ఖాతాలోకి పోయింది. అంటే బట్టి గారి భార్య 6% తీసుకుంది. 8% మెగా కృష్ణారెడ్డితో డీల్ కుదిరించుకుంది బిల్ పాస్ అవడానికి. సో 8% మెగా కృష్ణారెడ్డితో డీల్ కుదిరించుకుంది కమిషన్ కోసం. సో 8%లో 6% బట్టి గారి వైఫ్ డీల్ మాట్లాడితే 8%కి, ఆ 8%లో 6% బట్టి గారి వైఫ్కి పోతుంది. 2% ఏదో రేవంత్ రెడ్డి ఏడుస్తాడు పైసలు లేకపోతే మళ్ళా ముఖ్యమంత్రి కదా అని చెప్పి మిగిలిన 2% ఎవరు తీసుకున్నారంట? రేవంత్ రెడ్డి గారు మిగిలిన 2% డబ్బులు తీసుకున్నారు. మళ్ళా చెప్తున్నా, మెగా కృష్ణారెడ్డి బిల్లు క్లియర్ చేయమని చెప్పి బట్టి గారికి చెప్తే బట్టి గారి వాళ్ళ వైఫ్ ఇన్వాల్వ్ అయ్యి 8% తీసుకుంది. 8% కమిషన్ కి డీల్ ఓకే చేసుకుంది. 8% కమిషన్ లో 6% బట్టి కుటుంబ సభ్యులకు పోతే మిగిలిన 2% ముఖ్యమంత్రికి ఏకపోతే బాగుండదు అని చెప్పి ముఖ్యమంత్రికి 2% బిల్లు పంపించింది. ఇక్కడ మెగా కృష్ణారెడ్డితో డీల్ కుదిరించుకున్నటువంటి బట్టి భార్యకు 6% వచ్చి వీళ్ళు బాగానే ఉన్నారు. 2% రేవంత్ రెడ్డికి పోయి ఇతను కూడా సైలెంట్ అయ్యిండు. మధ్యలో బఫూన్ అయింది ఎవరు ఇక్కడ? ఈయన శాఖ కదా. అసలు బిల్లు ఎవరి శాఖ? ఎవరికి కమిషన్ రావాలి? ఆ 2% కమిషన్ పోని ఆ 8%లో 1% రేవంత్కి ఇచ్చి 1% ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చినా ఏదో రకంగా ఉండేదేమో. కానీ ఇక్కడ ఏమైంది? ఆ 2% రేవంత్కి ఇచ్చారు, ఉత్తమ్ని మర్చిపోయారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శాఖకు సంబంధించినటువంటి బిల్లును ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ కి సంబంధించినటువంటి మెగా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి బిల్లును ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియకుండానే క్లియర్ చేసిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలియకుండానే ఇదంతా జరిగింది. సో తెలుసుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కాలు దువ్వి బట్టితోటి గొడవకు పోయిండు, రేవంత్ తోటి గొడవకు పోయి నాకే తెలియకుండా నా శాఖలో నాకు ఒక చిన్న ఇన్ఫార్మ్ కూడా చేయకుండా నా ప్రమేయం లేకుండా నా శాఖకు సంబంధించినటువంటి బిల్లు మీరిద్దరు ఎట్లా చేసుకుంటారు? నా శాఖకు సంబంధించినటువంటి బిల్లు మీరిద్దరు ఎట్లా చేసుకుంటారు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరి మీద ఒక రిపోర్ట్ తయారు చేసిండట. ఇవన్నీ తెలిసిన శ్రీధర్ బాబు వాళ్ళు కొట్టుకుంటే నా క్లైమ్ క్లియర్ అవుతుందని శ్రీధర్ బాబు అనుకుంటుండు. ఏం మాట్లాడలేనా, చాలా తెలివి. వాళ్ళు కొట్టుకుంటారు మంచిగా. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు బీజేపీ అన్నట్టు అందరూ కొట్టుకుంటున్నారు అధ్యక్ష పదవి కోసము. వాళ్ళు పట్టుకొని రామచంద్రరావుకి టికెట్ అధ్యక్ష పదవి ఇచ్చేటట్టు ఇక్కడ ఏంది శ్రీధర్ బాబు ప్లాన్ ఏంది? వాళ్ళు ఎంత కొట్టుకున్నా అరే వీళ్ళు కొట్టుకుంటున్నారు కదా భయ్, నువ్వే ఉండు ముఖ్యమంత్రిగా, నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే ఎవ్వరు ఏమనుకోరు, అందరు కూడా సహకరిస్తారు, ఎందుకంటే నువ్వు అందరినీ కలుపుకపోతావు కదా అని చెప్పి ఇక్కడ శ్రీధర్ బాబు ప్లాన్ స్కెచ్, అత్యంత స్కెచ్. ఆయన చాలా తెలివైన పరుడు. ఆయన తెలివైంది ఏందనేది రేవంత్ రెడ్డి చెప్పిండు మొన్న సభలో. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ శ్రీధర్ బాబు సైలెంట్,
ఆయనదేం లేదు. ఇక్కడ కొట్లాటల పంచాయతీలు అంతా వీళ్ళ ముగ్గురు దగ్గర ఇప్పుడు స్పీడప్ అయినాయి. బట్టి భార్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, మధ్యలో మెగా కృష్ణారెడ్డి. సో ఇప్పుడు ఏమైపోయింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ కొంతమంది టీము, ఈ మంత్రులకి సంబంధించినటువంటి కొంతమంది టీము రేవంత్ రెడ్డి మీద, ముఖ్యమంత్రి మాకు నచ్చలేదని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి గారి మీద ఒక ఏమంటారు రేవంత్ రెడ్డి గారి మీద రిపోర్ట్ తయారు చేసిరంట. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మీద ఒక రిపోర్ట్, ముఖ్యమంత్రి మీద రిపోర్ట్ తయారు చేశారు. ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి టీం. ఇంకెవరి మీద తయారు చేశారు? బట్టి మీద, రేవంత్ రెడ్డి మీద, ఇద్దరి మీద రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. సో ఈ రెండు రిపోర్ట్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోపంతో, క్షణికావేశంతో భస్మాసుర అస్త్రాన్ని ప్రయోగించాలని చెప్పి హుటాహుటిన ఢిల్లీకి పోయి అక్కడ పావులు కదుపుతున్నాడు. రేవంత్ రెడ్డి అది ఆ స్కాము, ఈ స్కాము, ఆ కమిషన్ తీసుకుర్రు, ఈ కమిషన్ తీసుకుర్రు, అది చేస్తురు, ఇది చేస్తురు, నన్ను పక్కన పెట్టేసినారు, విచ్చలవిడిగా సంపాదించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి యొక్క చాతగానితనం వల్ల, అడ్డమైన వ్యవహారాల వల్ల మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ పేరు బదలామైపోయింది. మీరు ముఖ్యమంత్రిని మారుస్తారా మార్చరా? ముఖ్యమంత్రిని మారుస్తారా మార్చరా? నన్ను ముఖ్యమంత్రిని చేస్తారా? బట్టి రేవంత్ ఇద్దరు కుమ్మక్కయి ఎవరి స్ట్రాటజీలు వాళ్ళు ప్లే చేస్తున్నారు. మధ్యలో నా చెవులో ఇగో పువ్వు, మధ్యలో నా చెవులో పువ్వు పెడుతున్నారు. వీళ్ళిద్దరు కూడా పడదు, మళ్ళా రేవంత్కి బట్టికి కూడా పడదు. కానీ డబ్బుల విషయంలో పడుతుంది, మళ్ళా డబ్బులు షేర్ల విషయంలో పడుతుంది. ఓకే, కానీ మళ్ళీ వీళ్ళిద్దరికి పడదు. సో ఇప్పుడు ఏంటి, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియకుండా ఈ వ్యవహారాలన్నీ చేస్తున్నారు. ఈయనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా. ఇక్కడ మళ్ళా నేను ఇంకో క్లారిటీ ఇస్తున్నా, ఈ గొడవలన్నీ ప్రజలారా మీకోసం కాదు. గొడవలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, బట్టి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ ప్రజలకు అన్యాయం జరుగుతుందని గొడవ పడట్లేదు ప్రజలారా. ఇక్కడ నేను మీకు క్లారిటీ ఇవ్వబోతున్నా. ప్రజల కోసం కొట్లాడతలేరు వీళ్ళు కొట్లాడేది వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ ముఖ్యమంత్రి పదవి కోసం, వాళ్ళకి అందని కమిషన్ల కోసం, డబ్బు కోసం కొట్లాడుకుంటున్నారు అన్న విషయాన్ని నేను మీకు మళ్ళా చెప్పి క్లారిటీ ఇస్తా ఉన్నా. వీళ్ళు తెలంగాణ ప్రజల కోసం కొట్లాడితే మనం బాధపడాలి. వీళ్ళు కొట్లాడేది తెలంగాణ ప్రజల కోసం కాదు. వాళ్ళకి కమిషన్లు వస్తలేవు, ఉత్తమ్కి పైసలు వస్తలేవు. వీళ్ళే పైసలు దొబ్బక తింటా ఉన్నారు, నాకు చెప్పకుండా అన్ని వ్యవహారాలు చేస్తున్నారు. ఇట్లా కాదు, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వని మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాలు ఇట్లా దువ్వి ఆ రిపోర్ట్ తీసుకొని హుటాహుట్న ఢిల్లీకి పోయిండు. సో దాంట్లో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి తప్పిదాలు, కమిషన్స్, రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములు చేసినటువంటి సెటిల్మెంట్లు, అట్లాగే బట్టి గారు ఎవరెవరి దగ్గర ఎన్నెన్ని కమిషన్లు తీసుకున్నాడు, ఎవరెవరి దగ్గర ఎన్నెన్ని పర్సంటేజ్లు మాట్లాడుకొని ఏమేం బిల్స్ చేసుకున్నారు. సో ఇక్కడ రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి మల్లికార్జున ఖర్గే గారు, మీకు అసలు కేసీ వేణుగోపాల్ గారు మీకు అసలు ఏం తెలియట్లేదు, మీకు ఏం తెలియకుండా రేవంత్ చేసుకుంటున్నాడు, మీకు ఏం తెలియకుండా బట్టి చేసుకుంటున్నాడు, నాకే ఏం తెలియకుండా చేసిరంటే మీకు కూడా ఏం తెలియకుండా చేస్తున్నారు. అట్లీస్ట్ మరి రాష్ట్రంలో వచ్చిన సంపాదన ఢిల్లీకి పంపించాలి కదా, ఢిల్లీకి కూడా పంపించట్లేదు. అందుకే మీరు ముఖ్యమంత్రిని మార్చేయండి, నన్ను ముఖ్యమంత్రిగా పెట్టండి, ఏ రకంగా చూసినా నేనే ముఖ్యమంత్రిగా అర్హుడిని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చలో బండెనక బండి కట్టి ఫ్లైట్ గాలి మోటార్ ఎక్కి ఢిల్లీ పోయి అక్కడ పావులు కదుపుతున్నాడు. రిపోర్ట్ని తీసుకుపోయి ఆ రిపోర్ట్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి తయారు చేసిన, వాళ్ళ మనుషులు తయారు చేసినటువంటి ఆ రిపోర్ట్లో అవాస్తవాలు ఉన్నాయా అంటే కాదు, అన్ని వాస్తవాలే ఉన్నాయి. అంటే రేవంత్ రెడ్డి గారు కమిషన్ దగ్గర నుంచి, వాళ్ళ అన్నదమ్ములు చేసినటువంటి దొంగ పనుల దగ్గర నుంచి, సెటిల్మెంట్ల దగ్గర నుంచి, బట్టి గారు తీసుకున్నటువంటి కమిషన్ దగ్గర నుంచి, మిగిలిన శాఖలో ఉన్నటువంటి మంత్రులు చేసేటువంటి పనుల గురించి అన్ని కూడా మూట కట్టుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి రిపోర్ట్ ఢిల్లీలో చక్కర్లు కొడుతుంది.
ఈ చక్కర్లు కొట్టి ఊదరగొట్టి వాళ్ళ చెవులల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఊదరగొట్టి ఇగో ఇట్లాంటి స్కామర్ని ఇటువంటి దొంగలను కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్ చేయొద్దు, ఇటువంటి దొంగల ముఖ్యమంత్రి అయ్యేది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా సీరియస్ ఉండడంతో రేవంత్ రెడ్డి కూడా అలిగిండట. ఎంత చేసినా ఏం చేసినా అందరు కలిసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అది ఇది అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా అలక. సో ఇదే అదునుగా తీసుకున్నటువంటి బీజేపీ రేవంత్ని బీజేపీలోకి తీసుకోవాలని చెప్పి పావులు కదుపుతా ఉన్నది. అంటే ఎవరి స్ట్రాటజీ బీఆర్ఎస్ ఏమో చోద్యం చూస్తా ఉన్నది. ఇవన్నీ ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ రేవంత్, బీజేపీలోకి రేవంత్ పోతున్నాడు అని చెప్పి. సో మీకు అర్థమైంది కదా, ఇట్లా ఒకరికి అసలు పడట్లేదు, అందరూ నేనే ముఖ్యమంత్రి అంటున్నారు. ఇక శ్రీధర్ బాబు అయితే సినిమా చూసినట్టు చూస్తున్నారు వాళ్ళు కొట్లాటలను పంచాయతీలను. ఎందుకంటే అందరు కొట్టుకున్నాక మళ్ళీ మిగిలింది నేనే కాబట్టి నాకే ఇస్తారని ఆయన బాధ ఆయనది. ఇక్కడ బట్టి గారి బాధ బట్టి గారిది. ఈయనకేం బాధ లేదు, ఎందుకంటే నెక్స్ట్ మదిరా ప్రజలు ఇష్టం వచ్చినట్టు ఓడగొడతారు బట్టి గారిని, మామూలు ఓడగొట్టారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి. బట్టి గారికి ఎప్పుడైతే డబ్బు సంపాదనలో బట్టి విక్రమార్క డబ్బు సంపాదనలో పడ్డారో అప్పటి నుంచి విపరీతమైనటువంటి అహంకారం పెరిగిపోయి సొంత క్యాడర్ని కూడా పట్టించుకోవట్లేదు. కానీ ఈయనకి ఏం మిగిలిందా అంటే డబ్బులు మిగిలినాయి. ఇప్పటికిప్పుడు హుటాహుటిన బీజేపీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి బట్టి ఇంట్లో, బట్టి చుట్టాల ఇంట్లో, బట్టి గారి భార్య ఇంట్లో, భార్యకి సంబంధించినటువంటి వాళ్ళ ఇంట్లో కనుక తనిఖీలు చేస్తే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో దొరికిన డబ్బుల కన్నా కూడా బట్టి గారి ఇంట్లో దొరికే డబ్బులే ఎక్కువ, మీరు రాసి పెట్టుకోండి. సో ఈ రకమైనటువంటి సంపాదన బట్టి గారు. ఇక్కడ బట్టికి ఒరిగింది ఏం లేదు, ముఖ్యమంత్రి లేకపోతే ఏంది, పైసలు అయితే వస్తున్నాయి కదా అని చెప్పి వీళ్ళ స్వార్థం వీళ్ళు చూసుకుంటున్నారు. సో కొద్దో గొప్ప ఏదో చేద్దాం అనుకొని రేవంత్ ఏం చేయలేకపోతున్నాడు. ఇంకా ఏడాది అయిపోయింది, ఈ ఏడాదిలోనే వీళ్ళు మంత్రులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి జూనియర్ కాబట్టి ఈ సీనియర్ ర్యాగింగ్ అంటారు చూసినా, జూనియర్ని ఎట్లా ఏడిపిస్తారు. సో అట్లా వీళ్ళందరూ కలిసి జూనియర్ రేవంత్ను ఏడిపిస్తున్నారు. ఏడిపించి అంటే ఆయనేం తక్కువ తినలే, ఆయన కూడా పైసలు తింటుండు, ఆయన కూడా సంపాదిస్తుండు. వాళ్ళ అన్నదమ్ములు కూడా మొత్తం కుంపటి పెట్టిండు. సగం తెలంగాణ వ్యతిరేకత వాళ్ళ అన్నదమ్ముల వల్లనే వచ్చింది. అందుకే వీళ్ళ అన్నదమ్ములు చేసినటువంటి తప్పిదాలే రేవంత్కి మైనస్ అయింది, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్లస్ అయింది. ఈ ప్లస్ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మూట కట్టుకొని రిపోర్ట్ని ఢిల్లీకి తీసుకుపోయి అక్కడ పావులు కదపబోతున్నాడు. మరి ఇవన్నీ ఈ కుంపటిలో మరి రేవంత్ రెడ్డి అలక తీరేనా? రాహుల్ గాంధీ అందరినీ కూర్చోబెట్టి వార్నింగ్ ఇచ్చి ఐకమత్యమే మహాబలం అని చెప్తాడా? లేదా రేవంత్ నేను పార్టీలో నాకు అవసరమే లేదు, ముఖ్యమంత్రిని మారడం ఆలస్యం, రేవంత్ పీఠం కదలడం ఆలస్యం, రేవంత్ జంపు జలాని టు బీజేపీ ఆర్ ఒక న్యూ పార్టీ పెడతారనమాట. సో ఇది ప్రస్తుతం ఈ సంక్షేమ పథకాల గురించి ఏ మంత్రి కూడా ఆలోచిస్తలేడు ప్రజలారా. ఏ మంత్రి కూడా సంక్షేమ పథకాల గురించి ఆలోచించట్లే. వాళ్ళ ముఖ్యమంత్రి పదవి కోసమే ఆలోచిస్తుంది తప్ప తెలంగాణ అప్పుల పాలైంది, మరి ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అనేది ఆలోచించాలని ఎవరికి లేదు. సో ముఖ్యమంత్రి పదవి మారేనా అంటే ఎస్ మారే అవకాశం ఉంది. అందులో కుంపటి పెట్టింది బట్టి, ఆద్యం పోసింది బట్టి, కుంపటి పెట్టింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో ఈ పీఠం కదిలితే గనక బీజేపీ వాళ్ళు రేవంత్ని తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అని చెప్పడానికి ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదు. సో అందుకే ఈ రోజు మన స్టోరీ 11 o'clock స్టోరీ రేవంత్ అలక బీజేపీ పిలుపు అనే ఒక స్పెషల్ స్టోరీ ఈ రోజు మీ ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. మళ్ళా రేపు ఉదయం 11 గంటలకి సరికొత్త స్టోరీతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.